మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలు వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద సహాయ చర్యలపై పాలనా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలో జరిగిన వరద నష్టంపై యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు సీఎం రేవంత్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వరద నష్టాలను అంచనా వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్ చేసి, వీడియో క్యాప్చర్ చేసి సమగ్ర వివరాలు భద్రపరచాలని సూచించారు సీఎం. యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్ప్లే చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నానో యూరియాపై రైతులకు అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించిన సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రాణవాయువు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలోని 3 బ్యారేజ్ల డిజైన్లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపం ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పర్యటించారు సీఎం. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర వరద ప్రవాహాన్ని పరిశీలించారు. స్ట్రాటజిక్ లొకేషన్తో కట్టిన ప్రాజెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్ట్, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందన్నారు. మొత్తానికి గోదావరి జలాలకు మనకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. ఈ ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్స్, నిర్మాణాల్లో నిర్వహణ లోపం ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయనన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం ముందుకెళ్తామన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిళ్ళ అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిళ్ళలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. ఈ ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ తో కలిసి ఏరియల్ సర్వే చేశారు. పోచారం ప్రాజెక్టుతో పాటు కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు గోదావరి తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్.
వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల దగ్గర బారికేట్లు, హెచ్చరిక బోర్డులు, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద మరి దాదాపు 14 విలేజెస్, 14 ఊర్లను నైట్కి నైట్ ఇటు పోలీస్ అధికారులు, ఇటు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ప్రజాప్రతినిధులు, లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విపత్తులోనే బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. సుమారు 7-8 ప్రదేశాల్లో 75-76 మందిని సురక్షిత ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఏవైతే గత సంవత్సరం వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తర్ఫీదు చేసిన టీముతో పాటు వారికి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారణంగా ప్రాణ నష్టాన్ని అయితే స్వల్పంగా ప్రాణ నష్టంతో కాపాడగలిగాం. రాష్ట్రంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రులందరూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా రెస్క్యూ కొనసాగిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వరదలపై సీఎం రేవంత్, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. వర్షాలు తగ్గే వరకు అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ నెల 26వ తారీఖున వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. ఇది నిన్నటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో ఇంచుమించు 24 గంటలు పైగా అదే ప్రాంతంలో కొనసాగింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే ప్రతి లో ప్రెషర్ ఏరియాకి కూడా సముద్ర తల నుంచి కొంత ఎత్తు వరకు దాని ప్రభావం ఉంటుంది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం సముద్ర మట్టం నుంచి ఒక 8 కిలోమీటర్ల వరకు కొనసాగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట నష్టం జరగకుండా రైతులకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో మాట్లాడారు తుమ్మల. సమయానికి రెస్క్యూ టీంలను రంగంలోకి దింపి ప్రజలను కాపాడిన విప్ ఆది శ్రీనివాస్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు మంత్రి. వరద ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు డీజీపీ జితేందర్. 24 గంటల పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో వర్షాలపై రివ్యూ చేశారు డీజీపీ. ఇప్పటివరకు రెస్క్యూ టీంలతో కలిసి 1200 మందిని కాపాడినట్టు చెప్పారు. కామారెడ్డి, రామాయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గిందన్నారు. కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు డీజీపీ. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల కొంత ప్రాంతాలు సో నియర్లీ 1000 పర్సన్స్ స్టక్అప్ అయిపోయారు. మన ఫోర్సెస్ రెస్క్యూ చేశారు. దాంట్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ ఉంది, తర్వాత స్పెషల్ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ వారు ఉన్నారు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, స్పెషల్ పోలీస్ అందరూ కలిసి చాలా ఎక్స్టెన్సివ్గా రెస్క్యూ ఆపరేషన్ చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతోంది. మంచిర్యాల జిల్లాపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచిర్యాలలోని మాతా శిశు కేంద్రానికి ముంపు పొంచి ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎంసీహెచ్ను ఖాళీ చేసి పేషెంట్లు, మందులు, మిషన్లు, ఆపరేషన్ సామాగ్రిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పేషెంట్లకు సరిపడా స్థలం లేకపోవడంతో 50 మందిని ప్రైవేటు హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. తల్లాడ మండలం బిల్లుపాడు దగ్గర వాగు పొంగి పొర్లుతోంది. రామచంద్రపురం, కొత్త వెంకటగిరి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి దగ్గర సౌడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో చెరుకుపల్లి, కిస్టారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వైరా మండల పరిధిలోని పాలడుగు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 15 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. సోన్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. సోన్ బ్రిడ్జ్ దగ్గర పుష్కర్ ఘాట్లు నీటిలో మునిగిపోయాయి. ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూరులో ఇంటి ప్రహరీ కూడా కూలిపోయింది. ఒకవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు చెరువులు, కుంటల దగ్గర చేపలు పడుతున్నారు జనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్లు జలమయమయ్యాయి. వేములవాడ రోడ్డు వరదతో నిండిపోయింది. పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలను రెగ్యులేట్ చేస్తున్నారు. లోయర్ మానేరు డ్యాంకు వరద హెచ్చరికలు జారీ చేశారు ఇరిగేషన్ అధికారులు. మిడ్ మానేరు నుంచి భారీగా వరద చేరుతోంది. రేపు ఉదయం స్పిల్వే గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు అధికారులు. లోయర్ మానేరు డ్యాం దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. గంభీరావుపేట మండలం నర్మాలలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో ఎస్ఆర్ఎస్పీ కాలువలో గల్లంతైన యువకుడు శ్రీకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు రెస్క్యూ కొనసాగుతుందని, ఆందోళన వద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు 25 లక్షలు, ఎకరా పంటకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో పర్యటించారు కేటీఆర్. వరద పరిస్థితిని, నర్మాల వాగు ఉధృతిని పరిశీలించారు కేటీఆర్. చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇల్లు ఉంటాయో వాటికి నష్టం జరిగింది, కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి పెద్దపల్లి జిల్లా గోదావరికని దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. రామగుండం లారీ అసోసియేషన్ యార్డులోకి నీరు చేరింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లికి వరద వస్తుంది. 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి, వరంగల్ వంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, వరదలపై సీఎం రేవంత్, మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు. అధికారులు అలర్ట్గా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. వరద సహాయక చర్యల్లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్లు బాగా పనిచేస్తున్నారని అభినందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కలెక్టర్, ఎస్పీలకు హ్యాట్సాప్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా బాగా పనిచేస్తుందని మెచ్చుకున్నారు. కలెక్టర్, ఎస్పీలు బాధితులకు భరోసా కల్పిస్తూ వారిలో ధైర్యం నింపారని కొనియాడారు. అధికారులు ఎప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేస్తారని అన్నారు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిజంగా వీళ్ళు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు, ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా హ్యాట్సాప్. వీళ్ళిద్దరు కూడా
కామారెడ్డి జిల్లాలో జల ప్రళయం నెలకొంది. కుంభవృష్టి వానలతో అంతా అస్తవ్యస్తమైంది. పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు నీట మునిగాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో 3 రోజులు జిల్లాకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు అత్యంత భారీ వర్ష సూచన చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదలు కామారెడ్డి జిల్లాను అల్లకల్లోలం చేశాయి. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలు కామారెడ్డిని ముంచెత్తాయి. ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి. ఇండ్లు, పొలాలు, తండాలు, రోడ్లు ఇలా ఎక్కడ చూసినా వరద విలయతాండవం చేస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో అధికారుల రెస్క్యూ కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. భారీ వర్షాలకు కాలనీలు నీట మునిగాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, జీఆర్ కాలనీ, బతుకమ్మకుంట కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మిగతా కాలనీల్లోనూ వరద కొనసాగుతోంది. ఇండ్ల చుట్టూ వరద ఉండటంతో నిత్యావసరాలు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అటు కామారెడ్డి పెద్ద చెరువు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహమ్మద్ నగర్, తునికిపల్లి గ్రామాలను వరద చుట్టుముట్టింది. గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు వరద పరిస్థితిని పరిశీలించారు. ట్రాక్టర్లో గ్రామానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కుండపోత వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెరువు కట్టలు తెగి వరద పొలాల్లోకి చేరుతోంది. ప్రస్తుతం జిల్లాలో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లింగంపేట్ మండలం కన్నాపూర్లోని చెరువు కట్ట తెగిపోవడంతో 300 ఎకరాల పంట నీట మునిగింది. పొలాల్లో వరదను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. మరోవైపు తిమ్మారెడ్డి గ్రామ శివారులో నిన్న వరదలో చిక్కుకున్న కోళ్ల ఫారం పూర్తిగా నేలమట్టమైంది. పంటల నష్టం కూడా బాగా వచ్చింది. వీడు కుండపోత వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతికి బీబీపేట మండలంలోని పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. యాడారం చెరువులో చిక్కుకున్న 9 మందిని రెస్క్యూ చేశారు సిబ్బంది. లింగాయపల్లిలో రోడ్డు కొట్టుకుపోయి కామారెడ్డి నుంచి రాజంపేటకి రాకపోకలు బంద్ చేశారు. జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వర్షాలకు కామారెడ్డి, హైదరాబాద్ నేషనల్ హైవే దెబ్బతింది. కాస్యంపల్లి దగ్గర జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఉదయం బిక్కనూరు టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి వరకు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇతర రోడ్లన్నీ ధ్వంసం కావడంతో కామారెడ్డి హైవేకు ఒక్కసారిగా వాహనాలు పోటెత్తాయి. దీంతో 20 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. అటు బిక్కనూరు సమీపంలో రైల్వే ట్రాక్కు గండి పడడంతో రైళ్లు నిలిచిపోయాయి.